నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. గోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కన్నీవిని ఎరగని రీతిలో స్పందన. ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు? గుమ్మనూరుపై షర్మిల ఫైర్. చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాటులపై ఎస్ఈసికి వర్ల రామయ్య లేఖ. వార్తల్లో ముందుగా సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కన్నీవిని ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాలో జనజాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు తరలివచ్చిన జనసందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూర్యుడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకి ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దారి పొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. నల్లా నల్లాని నేల నవ్వింది చూడు, జగనన్న జెండా ఎగరేసి నేడు. చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు, వైసీపీ గెలుపల్లే నేడు. ప్రత్యేక హోదాను జగన్ విస్మరించారని కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో న్యాయయాత్ర చేపట్టారు. వేదావతి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మరెందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మంత్రి కూడా అట కదా, కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా, మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేతనైందా ఒక రాజధాని కట్టడం? పక్కన బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం,
చెన్నై చూస్తున్నాం. మనకేముందన్నా? ఏముంది? చిప్ప. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు? వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా? 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎందుకు అవ్వలేదన్నా వేదావతి ప్రాజెక్టు? ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం. ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు, దాని పక్కనే 2 అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు. పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట. శిలా పథకాల ప్రభుత్వంలా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా? వచ్చిందా అన్న? ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా? కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా? 5 సంవత్సరాలు అయింది. ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఓట్లేస్తే వస్తుందా? ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటే, డ్రైనేజ్ లో ఓటు వేసేసినా ఒకటే, వేస్ట్ చేసుకున్నా ఒకటే. ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేశారట. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు. చేశారు. మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులకి బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 95 నుంచి దాదాపుగా 95 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా? అంటే మీ దగ్గరుంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయటం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్ 12 ఇవ్వాలని, పూర్తి చేసిన వాటిని స్వీకరించాలని ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొందన్నారు. పోలీసులు అధికారులు అప్లై చేసుకునే ఈడీసీ, పీపీ దరఖాస్తులు నోడల్ అధికారి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. తారీఖు రాత్రి జరిగింది. ఒక రాయి అర్ధరాత్రి చీకట్లో రావటం, ముఖ్యమంత్రి గారికి తగలటం, ముఖ్యమంత్రి గారిని గాయపరిచిన ఆ రాయి మరలా ముఖ్యమంత్రి గారే కాదు పక్కనున్న ఆయన్ని కూడా గాయపరచాలని పక్కనున్న ఎమ్మెల్యేను కూడా గాయపరిచి ఎటో ఎగిరిపోయింది. అది ఈ కథను మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి
సంచలనాత్మక కేసుగా దీన్ని చిత్రీకరించి దీన్ని ఛేదించాం మేము అని నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాణా గారు పత్రికల వాళ్ళకు ఒక నోటు పంపించారు. సంచలనాత్మకమైన కేసును మేము ఛేదించామని. నేను అడుగుతున్నాను, శ్రీ కమిషనర్ గారు, సంచలనాత్మకమైన కేసును ఛేదించినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? చిన్న చిన్న టుమ్రీ కేసులకే మీరు ప్రెస్ మీట్ పెడతారు. జేబు దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు. చిల్లర దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు. అటువంటి సంచలనాత్మకమైన కేసు ఒక ముఖ్యమంత్రిని. జగన్ లాంటి వాళ్ళు స్ట్రీట్కొక్కరు ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కొక్కరే ఉంటారని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. వైకాపా నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు తెచ్చుకో ఒక 30 సీట్లు జగన్మోహన్ రెడ్డిని అడిగి, ఇంకా టైం ఉంది, నామినేషన్లు ఇంకా ఇప్పుడే మొదలవుతున్నాయి, తెచ్చుకో ఉన్నాయన్నా లాగేసి నువ్వు గెలు, నీ దగ్గరికి వచ్చి నేను గుడిగా చేస్తాను. నీకే ఎవడో ఓటేయడు, నువ్వేదో పెద్ద లీడర్లా మాట్లాడతావు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాడు. కాపు కుల ముద్ర అని వేశాడు ఆయన, అంతే. ఒక స్టెక్కర్ అంటించాడు, ఆ స్టెక్కర్ని పీకేశాడు. అందరినీ కలుపుకొని అందరితోటి ప్రయాణించాలి, అందరి సంక్షేమం, పేదవాడి కోసం. ఇప్పుడు పథకాలు ఆపేస్తాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? జేబులో డబ్బులు లేనప్పుడే నేను ₹1 ఇచ్చినోండి, రేపు అధికారం అనేది వస్తే ₹10 ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పాపం పేద ప్రజల కోసం కష్టపడుతున్నాడు. మనల్ని అర్థం చేసుకునే నాయకుడు వస్తున్నాడు కాబట్టి అతను మనం నిలబెడదాం అని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. రోజు దగ్గరలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్టేట్కి ఒకటి దొరుకుతాడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకటి దొరుకుతాడు. ఇది వాస్తవం. ఇది ఎప్పుడైనా సరే ఒక మంచి నాయకుడు వచ్చాడే, ఒక పుత్తలపల్లి సుందరమయ్య లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ అసెంబ్లీలో, ఆ పేరు నిలబెడతాడు. మొత్తం పేద ప్రజలకు ఏం చేయకపోయినా నిలబెట్టి నిలదీస్తాడు. ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇక్కడ ఎందుకు చేయలేదు మీరు, దీనికి సమాధానం చెప్పండి, లేకపోతే నేను అసెంబ్లీ గదిలో వెళ్ళాలంటే ఆ రోజు కూడా మనం చూస్తాం రేపు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించాలి. ఈ ఉమ్మడి అభ్యర్థులందరూ మనం అద్భుతంగా గెలిపించుకుందాం. మీరందరూ కలిసికట్టుగా పనిచేసి కొట్టాలంటే మే 13 చంప పెట్టి కొట్టాలి ఒక్కొక్కటి వైఎస్ఆర్సీపీ ఉంటే. ఇదిలా పిఠాపురం పవర్ అంటే ఏంటి? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు తేదేపా అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఏర్పాటు చేసిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇది నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్ కి? నువ్వు వస్తావా? నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగం రొక్క అమర్నాథ్ రెడ్డి కొడుకుని గౌరవంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము. తేదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సత్యమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్కు భారీగా తేదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.
ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. మనం 2 సార్లు గెలిపించారు హిందూపూర్ ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇవాళ నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వ సారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ప్రజల దేవుళ్ళు అందులో నేను ఖర్చుకుంటే నేను ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వసారి కూడా చేశాం. 2వసారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా. విజయవాడలో జగన్పై జరిగిన రాళ్ల దాడిలో స్వల్ప గాయమే తగిలిందని ముద్దాయి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాకు తెలిపారు. గురువారం కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టిన అనంతరం వాదోపవాదనలు కొనసాగిన తరువాత కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ దాడిని అడ్డుపెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకునేందుకు చూస్తున్నారని కోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించానన్నారు. నాలెడ్జ్ ప్రకారం ఇప్పటి వరకు కేసు లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా మీకు రివీల్ చేస్తాం సార్. మ్యాక్సిమం మనం బెయిల్ రిటర్న్ చేయాలని ఇది చేసాం. ఎందుకంటే సింపుల్ ఇంజరీ, ఒకసారి రాయి దెబ్బ వస్తే ఇది రావాలి, ఇంజురీ ఇది రావాలి, కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు. సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టాక్టిక్స్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము. ఇప్పుడు కోర్టు ఏ ఆర్డర్ ఇస్తుందో దానికి వెల్కమ్ చేస్తాను. విధానంలో మేము ఉన్నాం. నగరిలో మంత్రి రోజా నగర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం మధ్యాహ్నం 12:07 నామినేషన్ దాఖలు చేశారు. నగరి పుదిపేట ఆగరం వినాయక స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి ఊరేగింపుగా అశేష జనవాహిని నడుమ తరలివచ్చి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గోపాలపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర హోంమంత్రి
తానేటి వనిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎర్నగూడెం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన మంత్రి వనిత గోపాలపురంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శివజ్యోతిని నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆమె భర్త శ్రీనివాస్, వైసీపీ నాయకులు ఇళ్ల భాస్కర్ రావు, జీవి పాల్గొన్నారు. గాజు గ్లాస్ గుర్తుపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, గాజు గ్లాస్ గుర్తు కావాలంటూ మా పార్టీ వేసిన కేసు కోర్టులో కొట్టివేశారు, కానీ అది జనసేనకు కేటాయించలేదని అన్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు కోర్టు చెప్పింది వక్రీకరించి వార్తలు ప్రచురించాయన్నారు. గాజు గ్లాస్ గుర్తు కోసం మళ్లీ అప్పీల్ చేస్తామన్నారు. నేను ఆధారాలతో చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఎవరు పోటీ చేసినా ఈ బుక్ ఇస్తున్నారు. నామినేషన్ కిట్ ఫర్ క్యాండిడేట్స్ కి, ఈ క్యాండిడేట్స్ కి ఇచ్చినటువంటి లిస్ట్ లో మేము, ఎందుకంటే మిగతా వాళ్ళు వార్తలు రాస్తున్నారంటే వాళ్ళు విద్యుత్తుగా వేసాం. ఇది లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించారు. ఈ లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ లో డెబ్బై ఏడవ సంఖ్యలో గాజు గ్లాస్ గుర్తు వెరీ క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించారు. ఇది ఫ్రీ సింబల్. మరి గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇచ్చారని ఎవరినో వార్తలు వస్తే రాసుకోవచ్చు, తప్పే ఉండండి. మేము లానే ఫాలో అయ్యేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ లో యాజ్ ఆన్ డేట్ ఈ గుర్తు ఫ్రీ సింబల్. ఎవరు పోటీ చేసినా కోరుకునేటటువంటి అర్హత గాజు గ్లాస్ కి ఉంది. మేము అప్పీల్కి వెళ్తున్నాం. సోమవారం బహుశా జరగచ్చు. ఈ అప్పీల్ కంటే ముందు ఏదో ఒక లీగల్ ఒక రిప్రజెంటేషన్ ఏదో మా స్థాయిలో మేము ఏదో చేస్తున్నాం. అది 99% లీగల్ గా మాకు ఒక ఆర్డర్ రావడానికి అవకాశం ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది మీడియా వారికి మరలా తెలియజేస్తాం. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఇచ్చామని చెప్పి ఒక అడ్డగోలుగా దబాయించేటటువంటి దానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకే ఆధారం చూపిస్తుంది. ఇది ఎలక్షన్ కమిషన్ కి జనసేన వారు దాఖలు చేసుకున్నటువంటి గుర్తుపోగం అప్లికేషన్ అండి. ఆ అప్లికేషన్ 9:40 నిమిషాలు తీసుకున్నట్టు వాళ్ళు ఆ రోజు టైం వేశారు. వాస్తవానికి 10:30కి తీశారు. ఆ రోజు ఈ నెల 20న కసింకోట మండలం చింతలపాలెంలో జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం శవయాత్ర జయప్రదం చేయాలని ఎంపీ బి శెట్టి సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, అలాగే ఈ నెల 22వ తేదీన వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి బూడు ముత్యాల నాయుడు నామినేషన్ అనకాపల్లి కలెక్టరేట్లో దాఖలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ నెల 24న ఉదయం అసెంబ్లీ అభ్యర్థి భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ నెల 24వ తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన ఈ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి 4 రోడ్ల రింగ్ రోడ్డు నుంచి 4 రోడ్ జంక్షన్ నుంచి
ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతుంది. మరి పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక పండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని, దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ, మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో, ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఉదయం 9 గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి ఒక భారీ ర్యాలీగా అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ని సమర్పించడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజలందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.